మోడర్న్ వరల్డ్లో అనేక రకాలైన స్ట్రెస్ కాంప్లికేషన్స్ మనం చూస్తుంటాం. కానీ అన్నిటికంటే కూడా ఇప్పుడు గణనీయంగా పెరిగినటువంటి సంఖ్య దేని నుంచి వస్తుందంటే అది సాఫ్ట్వేర్ స్ట్రెస్గా వివరణిస్తున్నారు నిపుణులు. మరి సాఫ్ట్వేర్ స్ట్రెస్ అంటే ఏంటి? ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఆ ఉద్యోగులు ఎందుకు స్ట్రెస్కి గురవుతున్నారు? ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి అంశం. ఎందువల్ల అంటే ఈరోజు మనం చూసినట్టయితే ఒక మూసపోసినటువంటి ఒక టెండెన్సీ అయినటువంటి సమాజంలో, సొసైటీలో తయారవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ మాత్రమే ఒక డామినెంట్ ఫీల్డ్ అని, సాఫ్ట్వేర్ మాత్రమే ఒక నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని, అలాగే సాఫ్ట్వేర్ జాబ్ మాత్రమే గ్లామరస్ జాబ్ అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ నిజాలేంటి? సాఫ్ట్వేర్ కనుక నిజంగా వీళ్ళు అనుకున్నటువంటి ది ఓన్లీ ఆప్షన్ కనుక అయినట్టయితే మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నారో, అలాగే ఆ స్ట్రెస్ కూడా మనం చూస్తున్నాం సూసైడల్ టెండెన్సీస్ కూడా దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఒక నిమిషం పాస్ చేసి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనం చూద్దాం, ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిచయం చేసుకుందాం, అలాగే వాటి గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కీర్తన 25-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్లీ షీఈస్ ఫ్రమ్ వరంగల్, కాశీబుగ్గ వరంగల్ నుంచి ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకోవటం అనేటువంటిది మనం చూసాం లేటెస్ట్ అప్డేట్గా. మరి ఈ సూసైడ్ వెనుక ఉన్నటువంటి కారణాలు కనుక మనం చూసినట్టయితే 25-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాజ్ ఇన్ అన్డ్యూ స్ట్రెస్. అంటే ఆ స్ట్రెస్ ఎంత ఉందంటే ఆ మహిళ తట్టుకోలేనంత స్థాయిలో ఉండటం వల్ల ది ఓన్లీ ఆప్షన్ బిఫోర్ హర్ వాస్ టు కమిట్ సూసైడ్ అండ్ లీవ్ ద వరల్డ్. మరి అంత స్ట్రెస్కి గురి కావడానికి కారణం ఏంటి అంటే ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ వర్క్ కల్చర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, మనం వాటన్నిటిని కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ద క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్, దాని వల్ల కలిగినటువంటి కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ కెరీర్లో ఉండవలసిన ఆ అమ్మాయి ఈ విధంగా ఎవరు ఊహించని రీతిలో సూసైడ్ చేసుకొని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళటం. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ న్యూస్ వీ హ్యావ్ హెడ్. మరి ఇటువంటి న్యూస్ ఇదేమన్నా కొత్తనా అంటే కాదు. మరి ఈ మధ్య కూడా మనం చూసాం, మియాపూర్లో కూడా ఒక టెక్కీ ఇలాగే ప్రాణత్యాగం చేసుకోవడం, సూసైడ్ చేసుకోవటం. అలాగే బెంగళూరులో కూడా తెలుగువారైనటువంటి ఒక ఉద్యోగి కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన అతను కూడా ఇలాగే అతను తన అపార్ట్మెంట్లోనే ఉరివేసుకొని చనిపోవటం. ఇవన్నీ కేసెస్ మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది కూడా ఒక రకంగా మనం మైండ్కి అలవాటు అయిపోతుంది. అంటే సాఫ్ట్వేర్లో సూసైడ్ కూడా కామన్ ఏమో అనేటువంటి ఒక మెంటల్ టెండెన్సీ కూడా మనలో కలుగుతోందంటే మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్ ఏంటంటే ఈ సూసైడ్ పరంపర అనేటువంటిది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై దృష్టి సారించాలి. అలాగే ముఖ్యంగా కెరీర్స్ ఎంచుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఒక్కటే ఆప్షన్ అని కాకుండా ద వరల్డ్ ఈజ్ వెరీ వైడ్ కాబట్టి ఆప్షన్స్ను, ఆపర్చునిటీస్ను కూడా వాళ్ళు ఎంపిక చేసుకునే విధానంలో చూడాలి అని మరీ వారికి విన్నపం చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ సూసైడల్ టెండెన్సీస్ గురించి మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి టెండెన్సీస్తో ముందుకు వస్తుంది. మరి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మెయిన్ టెండెన్సీస్ ఏంటి అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డెడ్ లైన్స్ అవి చాలా నిజంగా డెత్ లైన్స్గా మారిపోతూ ఉన్నాయి. ఈ డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దే ఆర్ నాట్ డెడ్ లైన్స్, దే ఆర్ డెత్ లైన్స్, డెత్ పాత్ వేస్ ఫర్ ది ఎంప్లాయీస్. మనం ఇప్పుడు చూసినట్టయితే కీర్తన కేసులో కూడా అక్కడ ఉన్నటువంటి డెడ్ లైన్ కల్చర్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వర్క్ ఎన్వైరన్మెంట్లో ఆమె కలిగినటువంటి ఇబ్బంది వల్ల మానసికంగా కూడా ఆ యువతి ఎంతో ఒక రకమైన మార్పుకు గురి అయినట్టు ఆ ట్రీట్మెంట్ తీసుకునే విధానంలోనే నేటివ్ ప్లేస్కి వచ్చినటువంటి సందర్భంలో ఇంట్లో ఎవరు లేని ఒక సమయం చూసుకొని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటనను కూడా మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఈ డెడ్ లైన్స్ ఎందుకు అలా పెడుతున్నారు అంటే సాఫ్ట్వేర్ వెర్షన్స్ అనేటువంటిది పోటీ ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ డెవలపర్స్లో చాలా పోటీ వస్తుంది. అంటే ఏ వెర్షన్ ఎవరు ముందు రిలీజ్ చేస్తారా, ఎవరు మార్కెట్ను క్యాప్చర్ చేసుకుంటారా, అలాగే ఒకరికంటే ఒకరు బెటర్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళి అగ్రగామిగా నిలవాలన్నటువంటి ఒక తాపత్రయంతో ముఖ్యంగా మనం ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే మోస్ట్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్
గ్లోబల్ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ మనం వివిధ రకాలైనటువంటి వివిధ దేశాలు వివిధ సంస్కృతులతో ఉన్నటువంటి ప్రజలతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే ఇది ఇట్స్ ఎన్ ఎండ్లెస్ గేమ్, ఇట్స్ ఎ డెత్ గేమ్ లాగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వేరే మార్గం లేదు. ఆ డెడ్ లైన్ లోపలనే హీ హ్యాస్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అట్ ఎనీ కాస్ట్. అంటే అతను తిన్నా తినకున్నా పడుకున్నా పడుకోకున్నా అతను ఆ ప్రాజెక్టును ఆ టైం లైన్స్ లోపల కంప్లీట్ చేసి తీరాల్సిందే. మరి ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే. మనం పైకి కనిపించేటువంటి పాష్ బిల్డింగ్స్ కానీ ఆ లైటింగ్ సిస్టమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్యాకేజీలు కానీ అలాగే ఆ ఎంప్లాయీస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కనపడే విధానం కానీ ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు. ద రియాలిటీ ఏంటి అంటే ద రియాలిటీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశాలే రియాలిటీ. దాంట్లో ద ఫస్ట్ రియాలిటీ ఏంటి అంటే డెడ్ లైన్స్. ఇక డెడ్ లైన్స్ మనం ఒక రకంగా మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో ఉంటే ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఇక్కడ డెడ్ లైన్స్తో పాటు వాళ్ళు చేసేటువంటి రకరకాలైన యాక్టివిటీ, ఒక టాక్సిక్ కల్చర్ అనేటువంటిది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈరోజు మనం చూస్తున్నాం. ఆ సెకండ్ రియాలిటీ ఏంటంటే బయట కనిపించే బిల్డింగ్స్ కాదండి అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. లోపలికి వెళ్తే అక్కడ పరస్పరం టీమ్ లీడర్స్కు అలాగే మెంబర్స్కు మధ్య ఫ్రిక్షన్, అలాగే డిఫరెంట్ టీమ్స్కు మధ్య అక్కడ ఉన్నటువంటి గందరగోళాలు, అలాగే ఈ మధ్యకాలంలో రేషియల్గా రిలీజియస్గా కూడా మనం చూసాం. టీసీఎస్లో మనం చూసాం, అలాగే విప్రోలో కూడా మనం కేసెస్ చూసాం. కాబట్టి ఖచ్చితంగా రిలీజియన్ కూడా అన్ఫార్చునేట్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ప్రవేశం చేసింది. అలాగే ఇట్ ఈస్ డివైడింగ్ పీపుల్. ఈ విచ్ఛిన్న శక్తులు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అలాగే అక్కడ వాళ్ళు చేసేటువంటి రకరకాల యాక్టివిటీస్లో గ్రూప్ వర్క్ అనేటువంటిది దెబ్బతినడం, ఐసోలేషన్ అనేటువంటిది కావడం, అలాగే మనం చూస్తున్నాం వాళ్ళలో కలిగినటువంటి స్ట్రెస్ అసలు వాళ్ళు బయటికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. అది మానసికంగా ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రం తెలిసే విధానంలో ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఆ స్ట్రెస్ను ఊహ చేయలేం. అంత టాక్సిక్ కల్చర్, అక్కడ గ్రూపిజం అనేటువంటిది వచ్చేసిందండి. మరీ ముఖ్యంగా ఇక్కడ టీమ్ లీడర్ అనేటువంటి అతని యొక్క అప్రూవల్స్ చాలా ముఖ్యం. అతను ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ప్రమోషనల్ యాక్టివిటీ కావాల్సిన అతను ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని టీమ్ లీడర్స్ చేసే హెరాస్మెంట్, ముఖ్యంగా ఇక్కడ జెండర్ బేస్డ్ హెరాస్మెంట్ కూడా మనం ఆలోచించాలి. ఈ మధ్యకాలంలోనే కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పాష్ యాక్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భంలో చాలామంది కూడా ఓపెన్గా చెప్తూ వచ్చారు, పాష్ యాక్ట్ అనేది మా కంపెనీస్లో ఇంప్లిమెంట్ కావటం లేదు. అక్కడ ఇంటర్నల్ కోఆర్డినేషన్ కమిటీస్ ఏదైతే యాక్ట్ మ్యాండేటరీ అని చెప్తుందో అవి నామమాత్రంగా ఉన్నాయి. అలాగే మేము రిపీటెడ్గా అక్కడ కానీ హెచ్ఆర్ కానీ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మనం కనుక మితిమీరి లిఖితపూర్వకంగా కనుక ఏదైనా ఒక రకంగా కంప్లైంట్ చేస్తే జాబ్కే వాళ్ళు దాన్ని జాబ్కు లింక్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి జాబ్ అనేటువంటిది మాకు ముఖ్యం. కాబట్టి డెఫినెట్గా మేము అటువంటి స్ట్రెస్ను, వివక్షను, బాధను, హెరాస్మెంట్ను మేము ఓర్చుకుంటూ ఉన్నామని చెప్తున్నారు. మరి ఈ కేసెసే కాదండి, మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ రియాలిటీ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డెడ్ లైన్స్, ద సెకండ్ రియాలిటీ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద టాక్సిక్ కల్చర్. అలాగే మనం చూసినట్టయితే ఇక ది థర్డ్ సిమ్టమ్ ఆర్ ది థర్డ్ రియాలిటీ మనం చూస్తే ఇట్స్ అబౌట్ ఓవర్ వర్క్ ఆర్ బర్న్అవుట్ సిండ్రోమ్ అని మనం అంటాం. అసలు బర్న్అవుట్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 80% ఆర్ ఫాలింగ్ ఎ ప్రే టు బర్న్అవుట్ సిండ్రోమ్. ఈ బర్న్అవుట్ అంటే మనిషి తను ఇంటలెక్చువల్గా ఎంతైతే ఒక ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టగలడో, ఎంతైతే ఎనర్జెటిక్గా పనిచేయగలడో దానికి 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు పెట్టి లాంగ్ అవర్స్ ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో డెఫినెట్గా అతనికి ఉన్నటువంటి సామర్థ్యం సన్నగిల్లుతుంది. అలాగే అతనిలో ఉన్నటువంటి మానసిక శక్తి, క్రియేటివ్ పొటెన్షియల్ అనేటువంటిది డ్యామేజ్కి గురి అవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే మనం ఏదైనా కూడా మన హ్యూమన్ బాడీతో చేసేటువంటి యాక్టివిటీస్, బోత్ బాడీ అండ్ బ్రెయిన్తో చేసే యాక్టివిటీ ఎప్పుడు కూడా ఒక సమతుల్యతతో ఉండాలి. అలాగే బయో రిథమ్స్ కానీ, అలాగే మెంటల్ రిథమ్స్ కానీ, సైకలాజికల్ సిస్టమ్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ వాటిని ఫాలో అవుతూ ఇన్ అలైన్మెంట్ విత్ దెమ్ మనం చేయాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు వాటిని అగైనిస్ట్ ది రియాలిటీ కనుక మనం వాటిని ముందుకు తీసుకొని వెళ్ళామంటే, తీసుకుపోవాల్సినటువంటి విధానంలో కాక వ్యతిరేక విధానంలో మనం తీసుకుపోయామంటే డెఫినెట్గా దట్ లీడ్స్ టు బర్న్అవుట్ సిండ్రోమ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెషర్స్ ఈ మధ్యకాలంలో మనం ఒకటి వింటున్నాం, 40 yearsకే రిటైర్మెంట్ అని. దాదాపు 60 years వచ్చినా కూడా మామూలుగా ఆఫీసెస్లో ఉన్నవాళ్ళు
దే ఆర్ విల్లింగ్ టు పుట్ ఇన్ 2 or 3 years, సమ్టైమ్స్ 5 years కూడా మేము పనిచేస్తాం అనేటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నారు, ఈవెన్ స్టాండింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు 40 yearsకి వచ్చేసరికి మేము రిటైర్మెంట్ తీసుకుంటాం, మేము ఇక 1 month కూడా పనిచేయలేమని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. దాన్ని బట్టి ఈ 20 yearsలోనే కంప్లీట్ శాపింగ్, అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని మొత్తం లాగేయటం జరుగుతోంది, పిండేయటం జరుగుతోంది. కాబట్టి మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి థర్డ్ రియాలిటీ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఓవర్ వర్క్ ఆర్ బర్న్అవుట్ సిండ్రోమ్. ఇక ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్స్ చేయాలి, మనం వీటిలో ఎక్సెల్ కావాలి అంటే మనం ఆ సిస్టమ్కి అతుక్కొని పోయి కూర్చోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అలా సెడెంటరీగా మనం కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆ సిస్టమ్కి అలాగే గ్లూ అయిపోయాం అనుకోండి, అతుక్కుపోయి కూర్చున్నాం అనుకోండి, డెఫినెట్గా బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. సెడెంటరీ అనేటువంటిది దట్ ఈస్ ది ఫస్ట్ కాజ్ ఫర్ ఒబిసిటీ, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సర్క్యులేషన్ సరిగా లేకపోవటం, అలాగే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు ఎప్పుడు కూడా ఇండోర్లో ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఏసీలో ఉండటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక కృత్రిమమైనటువంటి ఒక విధానంలోకి అలవాటు పడిపోయి వాళ్ళలో ఉన్నటువంటి రకరకాల రుగ్మతలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం వాళ్ళు పూర్తిగా కోల్పోవడమే కాకుండా సెడెంటరీగా ఉండటం వల్ల వాళ్ళలో రకరకాలైన కొత్త జబ్బులు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. 30-35 yearsకే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అలా అంటే మనం చూస్తే దాంట్లో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు, చిన్నవాళ్ళు 30-35 yearsకే కార్డియాక్, అలాగే హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్కి వాళ్ళు గురి అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళలో బ్లడ్ ఫ్లో సరిలేదు, బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిలేదు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మజిల్ కోఆర్డినేషన్ కూడా కోల్పోతున్నారంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే ద మోస్ట్ డ్యామేజింగ్ థింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది సైట్. ఆ స్క్రీన్ కంటిన్యూస్గా చూడటం వల్ల ఐస్ ఆర్ గెటింగ్ డ్రైడ్ అవుట్. ఆ డ్రైనెస్ ఆఫ్ ది ఐ అనేది చాలా డేంజరస్. అలాగే మనం చూస్తున్నాం అన్యూ ప్రెషర్ వల్ల గ్లౌకోమా, అలాగే మనం చూసినట్టయితే క్యాట్రాక్ట్ కూడా 30 years వాళ్ళే చేసుకుంటున్నారు. అసలు మనం ఊహించాము ఇంతకుముందు 60 years దాటిన తర్వాత కానీ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అనే పేరు మనం వినాం. అటువంటిది ఈరోజు ఎగ్జాక్ట్లీ 60 yearsలో 30 years నుంచే క్యాట్రాక్ట్ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయంటే అది సాఫ్ట్వేర్ యొక్క ఏమని చెప్పాలి, వరమో శాపమో అది చెప్పలేం, కానీ డెఫినెట్గా సాఫ్ట్వేరే దానికి మూల కారణం అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం. అలా ఇక్కడ మనం చూసినట్టయితే సెడెంటరీ నేచర్, అలాగే ఈ సెడెంటరీ నేచర్తో పాటు మనం చూసినట్టయితే ఇక్కడ రకరకాలైనటువంటి గందరగోళాలు కూడా మనం చూస్తున్నాం. సోషలాజికల్గా కూడా కొన్ని చేంజెస్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కంటిన్యూస్గా మ్యాన్ అండ్ మిషన్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుందో హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది, విలువలు తగ్గిపోతున్నాయి, సోషలైజేషన్ తగ్గిపోతుంది, సొసైటీతో ఫ్యామిలీతో ఉన్న బంధం తగ్గిపోతుంది, మనిషి ఒక యంత్రంలా తయారైపోతున్నాడు. అతను మాట్లాడే విధానం, ఆలోచన చేసే విధానం, అతను రెస్పాన్స్ ఇచ్చే విధానం, అలాగే అతని గురించి పట్టించుకునే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. అంటే హీఈస్ బిలీవింగ్ దట్ హీ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ మిషన్ ఇంటరాక్టింగ్ విత్ అనదర్ మిషన్. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఇక రాబోయే తరం ఎలా ఉంటుందో కూడా మనం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఎందువల్ల అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో పెరుగుతున్నటువంటి స్ట్రెస్ అనేటువంటిది విపరీతంగా ఉంది. దానివల్లే సూసైడ్స్ మాత్రం ఇంకా దానికి మించి వేరే మార్గం లేదు అని అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం కొన్ని అంశాలను ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయాలి అని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఒకటి ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది మాత్రం ఇదొక్కటేనా ఫీల్డ్ మనం ఎక్సెల్ కావడానికి. మన మెంటల్ కెపాసిటీస్ కానీ కేపబిలిటీస్ కానీ మనలో ఉన్నటువంటి జీనియస్ను ప్రదర్శించడానికి, ఇంటలెక్చువల్ ప్రావెస్ను ప్రదర్శించడానికి సాఫ్ట్వేర్ ఒకటేనా ఫీల్డ్ అంటే డెఫినెట్లీ నాట్. మనకు ఆర్ట్స్ ఉన్నాయి, అలాగే కల్చరల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది, అలాగే మనకు సోషల్ సైన్సెస్ ఉన్నాయి, అలాగే మనకు రీసెర్చ్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆస్ట్రోఫిజిక్స్, అలాగే మనం చూసినట్టయితే కాస్మాలజీ కావచ్చు, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ జెనెటిక్స్, ఇలా అద్భుతమైనటువంటి ఫీల్డ్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిని వదిలిపెట్టి కేవలం సాఫ్ట్వేర్ను పట్టుకోవడం అంటే అది కేవలం డాలర్స్ కోసమనే చాలామంది అలా చేస్తున్నారు. కానీ ఈ గ్లామర్, బయట చూసేటువంటి విధానం, వీటన్నిటికంటే కూడా మనిషి కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ వాళ్ళ యొక్క సోషలాజికల్ ఈ యొక్క డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటారు. అంటే
మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మన పిల్లల్ని కూడా అదే విధంగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక తాపత్రయం ఉండటం వల్ల మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు కాబట్టి ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. నిజంగా ఆ విద్యార్థికి సాఫ్ట్వేర్పై ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూడరు. మేబీ మెడిసిన్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా అకౌంటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, లేకుంటే ఫైనాన్షియల్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ బలవంతంగా సాఫ్ట్వేర్లో ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. అలా ఆ ఒత్తిడితో సాఫ్ట్వేర్లో వచ్చేటువంటి ఒత్తిడి కూడా చూసినప్పుడు డెఫినెట్గా మనకు చాలా కష్టం. ఇంకొకటి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఇంతవరకు మనం 4 రియాలిటీస్ చూసాం. రియాలిటీ 1 అనేటువంటిది ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డెడ్ లైన్స్. రియాలిటీ 2 అనేటువంటిది ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బర్న్అవుట్ సిండ్రోమ్, ఓవర్ వర్క్. అలాగే మనం చూసాం 3rd రియాలిటీ అనేటువంటిది ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టాక్సిక్ కల్చర్. అలాగే 4th రియాలిటీ ఏంటి అంటే సెడెంటరీ నేచర్ అండ్ సోషలాజికల్ ఇంబ్యాలెన్స్. అలాగే మనం 5th సోషలాజికల్ ఇంబ్యాలెన్స్ అండ్ 6th సిండ్రోమ్. ఇప్పుడు మనం చూసినట్టయితే హై డిగ్రీ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, సెక్యూరిటీ క్వశ్చన్ ఉంది. ఆ సెక్యూరిటీ క్వశ్చన్ ఎందువల్ల ఉందంటే ఈ మధ్యకాలంలో రీస్ట్రక్చరింగ్, డౌన్ సైజింగ్, రైట్ సైజింగ్, లే ఆఫ్, ఇలా డిఫరెంట్ పేర్లతో, అలాగే ఏఐ ప్రాజెక్ట్స్లో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నామని రకరకాల నెపాలతో చాలామందిని ఉన్నపళంగా తీసేయడంతో కేవలం ఒక ఈమెయిల్తో ఒక 30,000 పీపుల్, 25,000 పీపుల్, అలాగే 16 ఇలా పెద్ద కంపెనీస్ నుంచి కూడా తీసేయడంతో ఒక్కసారి ఆఫీస్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి రాగానే అతను ఎటు తోచని ఒక పరిస్థితి. దానికి తోడు ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏఐ ఎంటర్ కావడం చేత ఆ స్కిల్స్ లేనటువంటి వాళ్ళకి డెఫినెట్గా జాబ్ అనేది దొరకకపోవడం, ఆ ఇన్సెక్యూరిటీ కూడా దట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ టు గో ఫర్ సూసైడ్. ఎందువల్ల అంటే ఇంతవరకు ఒక హై లెవెల్ లైఫ్, ఒక గ్రాండ్ లైఫ్, అలాగే ఒక రకమైనటువంటి ఒక ప్రెస్టీజియస్ లైఫ్, ఒక రిఫైన్డ్ హైటెక్ లెవెల్లో ఉన్నటువంటి లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు కామనర్గా ఉండటానికి వాళ్ళకి అలవాటు కాకపోవడం, ఇక ఇటువంటి జీవితాన్ని బ్రతకలేమని, అటువంటి ఉద్యోగాలు రాకపోవడం, ఆ రెండిటి మధ్య వాళ్ళు సూసైడ్ని ఒక మార్గంగా తీసుకుంటూ ఉన్నారు. ఇక 7th రియాలిటీ ఏదైతే మనం అనుకుంటున్నామో అది కనుక చూసినట్టయితే అది ఏంటి అంటే మనం ఈ ఇన్సెక్యూరిటీ ఇవన్నిటి మధ్య సెల్ఫ్ డౌట్ అనేటువంటిది కూడా పర్సన్లో వస్తుంది. దానికి కారణం ఈ మధ్య సాఫ్ట్వేర్ అంటేనే వేరీడ్ వెర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి. కాన్స్టెంట్ లెర్నింగ్ అనేటువంటిది అవసరం. మరి ఇటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దానికి సంబంధించిన టూల్స్, అలాగే దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా మనకు అవగాహనలో ఉండాలి. లేకుంటే విల్ బీ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. మరి ఇటువంటి నేపథ్యంలో సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అడాప్ట్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డౌట్, అంటే నేను నిజంగా ఈ ఇండస్ట్రీలో ఉండగలను అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. దానివల్ల కూడా ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం 7 రియాలిటీస్ చూసాం కాబట్టి వాట్ ఈస్ ది సొల్యూషన్ ఏంటి అంటే దేర్ ఈజ్ లైఫ్ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్, ఇట్స్ ఏ ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మరి దానికి సాఫ్ట్వేర్ ఒకటేనా అంటే కాదు, ఖచ్చితంగా కాదు, ఎట్టి పరిస్థితిలో కాదు. సాఫ్ట్వేర్ మాత్రమే ఒక వండర్ఫుల్ లైఫ్ ఇవ్వగలదనేది అతిపెద్ద తప్పు, అతిపెద్ద అది ఒక ఇగ్నోరెన్స్గా కూడా మనం అనుకోవచ్చు. లైఫ్ అనేటువంటిది ఇట్స్ సో బ్యూటిఫుల్. కాబట్టి ఇఫ్ యూ కమ్ అవుట్ అండ్ సీ ద వరల్డ్, మనకి ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఫీల్డ్స్ ఉన్నాయి, అలాగే రకరకాలైనటువంటి మనం చేయగలిగినటువంటి మన కేపబిలిటీకి తగినటువంటి వర్క్స్ ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ ఆన్లైన్ హైటెక్ వరల్డ్లో మనం వేర్ ఆల్ ది వరల్డ్ హ్యాస్ బికమ్ ఎ ష్రంకన్ ప్లేస్, ఒక గ్లోబల్ విలేజ్ లాగా అయిపోయిందో ఇప్పుడు మనకు ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ ఏదైతే ఉందో అది నిజంగా మన ఇగ్నోరెన్సే, మనకు తెలియకపోవటం వల్లే అలా. మనం ఏదైతే డెడ్ ఎండ్ అనుకుంటున్నామో అది నిజంగా డెడ్ ఎండ్ కాదు. డెడ్ ఎండ్ అవతల యూ హ్యావ్ ఎ వాస్ట్ వరల్డ్ వెయిటింగ్ ఫర్ అస్, వెల్కమింగ్ అస్ విత్ ఓపెన్ ఆర్మ్స్. కాబట్టి ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో, అలాగే యువకులు ఉన్నారో, సాఫ్ట్వేర్లో డిప్రెషన్, అక్కడ ఫెయిల్యూర్, లేక అక్కడ ఏదైనా ఒక హోస్టైల్ కండిషన్స్ వచ్చాయనుకుంటే డోంట్ పుట్ అన్ ఎండ్ టు యువర్ లైఫ్. మీరు మీ పేరెంట్స్ గురించి ఆలోచన చేయండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయండి. అలాగే మీరు యు ఆర్ బార్న్ విత్ ఎ పర్పస్, ఎవ్రీవన్ ఈజ్ బార్న్ విత్ ఎ పర్పస్. కాబట్టి మీకు తగిన ఫీల్డ్ని మీరు చూస్ చేసుకోండి. సాఫ్ట్వేర్లో రాకపోతే ఏముందండి, 101 ఆపర్చునిటీస్ ఉన్నాయి. టేక్ టు సమ్ అదర్ ఫీల్డ్, అక్కడ ఎక్సెల్ కాండి విత్ యువర్ నాలెడ్జ్, విత్ యువర్ ప్రావెస్, విత్ యువర్ టెక్నికల్ కేపబిలిటీస్. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్
ఏ వే టు ఎక్సెల్. మరి కావాల్సింది ఏంటి అంటే మీరు కొంత టైం తీసుకొని ఆలోచన చేసి మీరు డెడ్ ఎండ్ అని ఏదైతే భావిస్తున్నారో డెఫినెట్లీ దట్స్ నాట్ ది డెడ్ ఎండ్. దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఏ వెల్కమింగ్ సైన్ ఫర్ ఏ డిఫరెంట్ లైఫ్. అలా మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్గా తీసుకుంటారో మేబీ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో అవే ఫ్రమ్ సాఫ్ట్వేర్ అని అనుకొని ఒక పాజిటివ్గా మీరు వచ్చేసారంటే ది వరల్డ్ విల్ వెల్కమ్ యూ. మనం ఈ మధ్య చూసాం అమెజాన్లో ఒక మేజర్ ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి కూడా జాబ్ను తృణప్రాయంగా వదిలేసి తనకి ఇష్టమైనటువంటి డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చి అక్కడ ఆయన వేరే జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే చాలామంది యువ పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. కొంతమంది స్టార్టప్ స్టార్ట్ చేశారు, కొంతమంది ఎమూ ఫార్మింగ్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్టార్ట్ చేశారు. అలాగే కొంతమంది అగ్రికల్చరల్ కమర్షియల్ క్రాప్స్ విషయంలో కూడా వాళ్ళు ముందంజ వేస్తున్నారు. హర్యానాలో ఒక అతను యాపిల్ ఒక ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలా ద వరల్డ్ ఈజ్ వాస్ట్. సమ్ పీపుల్ హ్యావ్ టేకెన్ టు లిటరేచర్. కాబట్టి వరల్డ్ ఈజ్ వాస్ట్, ఆపర్చునిటీస్ ఆర్ దే. సాఫ్ట్వేర్ అనేటువంటిది మాత్రమే ఉద్యోగం కాదు, సాఫ్ట్వేర్ అనేటువంటిది మాత్రమే మీ జీవితం కాదు, సాఫ్ట్వేర్ అనేది మాత్రమే సొల్యూషన్ కాదు. ద వరల్డ్ ఈజ్ బిగ్ అండ్ వాస్ట్. కాబట్టి ఇలాంటి ఒత్తిళ్ళు, ఇలాంటి సంఘర్షణలు ఉన్న చోట దాన్ని దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి. వెన్ యూ రియలీ థింక్ యూ కెనాట్ స్టే విత్ దేర్ ఇండస్ట్రీ, ప్లీజ్ కమ్ అవుట్, టేక్ టు ద వరల్డ్ అండ్ టేక్ వింగ్స్. అప్పుడు డెఫినెట్గా యూ విల్ ఎక్సెల్ ఇన్ లైఫ్. అంతేకాని ఎక్స్ట్రీమ్ ఇటువంటి సూసైడల్ టెండెన్సీస్ మనసులో కూడా రానిచ్చుకోరాదు. లైఫ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. కాబట్టి వీ హ్యావ్ నో రైట్ టు కమిట్ సూసైడ్. నోబడీ షుడ్ అటెంప్ట్ అట్ దట్. కాబట్టి ప్లీజ్ take your time, take enough time to collect yourselves and make a better decision and excel in life. Thank you so much.